ఇశ్రాయేలులు యెహోవా దృష్టికి ద్రోషులయ్యారు. వారిలో నీతి ఏమాత్రం లేదు, యథార్థత ఏమాత్రం లేదు, నమ్మకత్వం లేదు. అపనమ్మకస్తులు వీరు. స్థిరమైన బుద్ధి కలిగిన వారు కాదు, దేవునికి లోబడే మనస్తత్వం కలిగిన వారు కాదు, దేవుని చిత్తాన్ని జరిగించేవారు కాదు. ఎప్పుడైతే ఇటువంటి స్థితి కలిగిన వారని దేవుడు చూశాడో, దేవుడు వారిని చెయ్యి విడిచిపెట్టేశాడు. దేవుడు చెయ్యి విడిచిపెట్టేసినప్పుడు ఇశ్రాయేలులు హీనమైన స్థితిలోనికి వెళ్ళిపోయారు. ఎంతమైన హీనమైన స్థితికి వెళ్ళిపోయారంటే, వారు చక్కగా పంటలు వేస్తున్నారు, ద్రాక్ష తోట, గోధుమ పంటలు. వారు విస్తారమైన పంటలు పండించినప్పుడు అమోనీయులను మిద్యామీనులు వారి మీదకి యుద్ధానికి వచ్చి వారిని ఓడించి వారికి కలిగిన అన్నీ దోచుకొని వెళ్ళిపోతున్నారు. కష్టపడుతున్నారు కానీ ఆ కష్టాన్ని వారు అనుభవించలేకపోతున్నారు. వారు ఎంతైతే చెమట కారుస్తున్నారో, ఎంతైతే కష్టపడుతున్నారో ఆ కష్టాన్ని వారు అనుభవించలేకపోతున్నారు. కారణము దేవునికి లోబడకపోవడం వలన వచ్చిన ప్రమాదం.